ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం, సమ్ బేసిక్స్ అనమాట. సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఇది ఒక మల్టీ స్టేజ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. మల్టీ స్టేజ్ అంటే 2 కన్నా ఎక్కువ స్టేజెస్ ఉంటాయి దీంట్లో, లైక్ 4 స్టేజెస్. సో ఇది మల్టీ స్టేజ్ అని మనం అంటాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ కపుల్డ్. డైరెక్ట్ కపుల్డ్ అంటే ఒకదాని నుండి ఇంకొక దానికి డైరెక్ట్లీ కపుల్డ్ అయిపోయి ఉంటుంది. సో డైరెక్ట్లీ కపుల్డ్ యాంప్లిఫైయర్. హై గెయిన్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వచ్చేసి హై గెయిన్ ఉంటుంది, హై వోల్టేజ్ గెయిన్ ఉంటుంది అండ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది దీనికి. ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు నేను చెప్తా. నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్లేటర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది లెవెల్ ట్రాన్స్లేటర్, 1 లెవెల్ టు అనదర్ లెవెల్ ట్రాన్స్లేట్ చేస్తుంది. నెక్స్ట్ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకు ఉంటుంది అంటే స్టెబిలైజ్డ్ వోల్టేజ్ గెయిన్ని తీసుకురావడం కోసం, అంటే టు అబ్టైన్ స్టెబిలైజ్ వోల్టేజ్ గెయిన్ని అబ్టైన్ చేయడం కోసం ఈ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ అనేది ఇందులో యూజ్ చేస్తారు. ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ అనేది మనకి ఐసిస్ లాగా అవైలబుల్ ఉంటుంది. ఐసిస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఆర్ అవైలబుల్ యాజ్ ఐసిస్. నెక్స్ట్ మనం ఏంటి అంటే మెయిన్ యూజ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఏం చేస్తుందంటే ఏసీ ఆర్ డీసీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే ఒక సిగ్నల్ని స్ట్రెంథన్ చేస్తుంది అన్నమాట. ఐదర్ ఇట్ మే బి డీసీ ఆర్ ఏసీ. మనం ఎందులో యూజ్ చేసే ఏసీలో యూజ్ చేసే ఏసీని యాంప్లిఫై చేస్తే డీసీలో యూజ్ చేసి డీసీని యాంప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇది ఎందులో యూజ్ చేస్తామంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది యూజ్ అవుతుంది ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్. ఇది ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సింబల్, opamp సింబల్. ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ అంటే ప్లస్ పాజిటివ్ సిగ్నల్, ఇన్వర్టింగ్ అంటే నెగిటివ్ సిగ్నల్. ఇది యాంప్లిఫైయర్ ఒక సింబల్. అండ్ బి అంటే ఇక్కడ అవుట్పుట్ స్టేజ్. ఈ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ అనేటివి ఇన్పుట్స్ అన్నమాట. ఇవి రెండు అనేది డిఫరెన్షియల్ ఇన్పుట్స్. ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. డిఫరెన్షియల్ ఇన్పుట్స్ ఉంటాయి, అది మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి ఉంటుంది ఇన్పుట్స్ అనేటివి. అండ్ వోల్టేజ్ ఇది అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్కి వచ్చేస్తే ఇట్ హ్యాస్ 4 స్టేజెస్ అన్నమాట. ఏంటి? ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అండ్ అవుట్పుట్ స్టేజ్ అన్నమాట. 4 స్టేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్ ఇది. అండ్ ఇన్పుట్ స్టేజ్ ని డ్రైవ్ స్టేజ్ అని అనుకోవచ్చు. డ్రైవ్ స్టేజ్ అంటే మెయిన్ స్టేజ్, ఇన్పుట్ స్టేజ్. ఈ ఇన్పుట్ స్టేజ్లో ఏం చేస్తామంటే నాన్ ఇన్వర్టింగ్, ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ ఇస్తాము. నాన్ ఇన్వర్టింగ్ అంటే పాజిటివ్, ఇన్వర్టింగ్ అంటే నెగటివ్ ఇన్పుట్స్ ఇస్తాము. ఇదేంటంటే డ్యూయల్ ఇన్పుట్స్ అంటే 2 ఇన్పుట్స్ అండ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్. 2 ఇన్పుట్స్ ఇచ్చాము, 2 అవుట్పుట్స్ వస్తాయి. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇది ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటంటే మనం ఇచ్చే 2 ఇన్పుట్స్లో ఈ ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఇన్పుట్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఈ ఇన్పుట్స్ యొక్క వచ్చే డిఫరెన్స్ని యాంప్లిఫై చేసి అవుట్పుట్ లాగా పంపిస్తుంది. సో ఇక మనం 2 ఇన్పుట్స్ ఇస్తే మనకు 2 అవుట్పుట్స్ వస్తుంది. సో ఆ డిఫరెన్స్ని యాంప్లిఫై చేసి 2 అవుట్పుట్స్ లాగా పంపిస్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ ఉంది, మనకు 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్, బ్యాలెన్స్డ్ అవుట్పుట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఈ ఇన్పుట్ స్టేజ్లో ఏమవుతుందంటే చూడండి, ది స్టేజ్ ప్రొవైడ్స్ మోస్ట్ ఆఫ్ ది వోల్టేజ్ గెయిన్ అండ్ డిసైడ్స్ ది ఇన్పుట్ రెసిస్టెన్స్ వాల్యూ RA. ఇందులో ఇన్పుట్ రెసిస్టెన్స్ RA మనకు ఐడియల్ యాంప్లిఫైయర్ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్, అది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. ఇన్పుట్ స్టేజ్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది మెయిన్. ఇందులో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది యాక్చువల్గా నార్మల్గా ప్రాక్టికల్గా ఇన్ఫినిటీ ఉండదు. కాకపోతే
ఐడియల్ యాంప్లిఫైయర్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇనిషియల్ స్టేజ్ ఇన్పుట్లో ఇన్ఫినిటీ. సో ప్రాక్టికల్గా ఇన్ఫినిటీ ఉండదు కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది హై అని మనం అనుకుంటాం. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ హై ఎట్ ఇన్పుట్ స్టేజ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇది కూడా ఇంకొక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ వచ్చిన మనకు బ్యాలెన్స్డ్ అవుట్పుట్స్ ఫ్రమ్ ఇన్పుట్ స్టేజ్. బ్యాలెన్స్డ్ అవుట్పుట్స్ ఫ్రమ్ ఇన్పుట్ స్టేజ్ వచ్చిన దాన్ని డ్రైవ్ లాగా మనం దీనికి ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ స్టేజ్కి ఇన్పుట్స్ లాగా ఇస్తాం. సో దిస్ ఇంటర్మీడియట్ స్టేజ్ డ్రైవ్స్ విత్ అవుట్పుట్ ఆఫ్ ఇన్పుట్ స్టేజ్. విత్ అవుట్పుట్స్తో ఇన్పుట్ స్టేజ్ అవుట్పుట్ ఇంటర్మీడియట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చిన డ్యూయల్ ఇన్పుట్స్, ఇది డ్యూయల్ ఇన్పుట్ అండ్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్. బికాస్ ఎందుకంటే రెండు ఇన్పుట్స్ ఉన్నాయి మనకి అండ్ సింగిల్ అవుట్పుట్ ఉంది దీంట్లో. ఇంటర్మీడియట్ స్టేజ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ డ్రివెన్ బై అవుట్పుట్ ఆఫ్ ఇన్పుట్ స్టేజ్. డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ driven by output of input stage. Next, dual input unbalanced output. అంటే 2 ఇన్పుట్స్ డ్యూయల్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇది ఎమిటర్ ఫాలోవర్ లాగా వర్క్ అవుతుంది. ఎమిటర్ ఫాలోవర్ అంటే ఇప్పుడు ఇక్కడ నథింగ్ ఏం లేదు. మనకు వచ్చిన అవుట్పుట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ అనేది ఈ లెవెల్ షిఫ్టింగ్కి ఇన్పుట్ ఇస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీంట్లో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనేది వోల్టేజ్ డీసీ వోల్టేజ్ అనేది 0కి ఉండదు, సమ్ వాల్యూ ఉంటుంది ఆ వోల్టేజ్కి. సో ఇక్కడ యాంప్లిఫైడ్ సిగ్నల్ విత్ సమ్ నాన్ జీరో డీసీ లెవెల్. సో దిస్ స్టేజ్ బ్రింగ్స్ డీసీ లెవెల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఈ లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అనేది ఆ డీసీ సిగ్నల్ని 0కి తీసుకొస్తుంది విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్తో ఈక్వల్గా 0 అండ్ బిలో 0 తీసుకొస్తుంది. సో ఇక్కడ లెవెల్ అనేది మనకు షిఫ్ట్ చేస్తుంది, సమ్ స్టేజ్ ఆఫ్ లెవెల్ని 0కి తీసుకొస్తుంది. సో ఇది లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్ అండ్ ఇట్ వర్క్స్ అస్ ఎమిటర్ ఫాలోవర్ లైక్ బీజేటీస్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ స్టేజ్ లైక్ పుష్ పుల్ యాంప్లిఫైయర్. పుష్ పుల్ యాంప్లిఫైయర్ లాగా వర్క్ అవుతుంది. అవుట్పుట్ స్టేజ్ ఇట్ ఈస్ అ పుష్ పుల్ యాంప్లిఫైయర్ వర్క్స్ యాజ్ అండ్ సిగ్నల్ ఈజ్ యాంప్లిఫైడ్ టు హైయర్ వోల్టేజ్ గెయిన్. ఇక్కడ వచ్చిన 0 లెవెల్ని 0కి చేసిన డీసీ వోల్టేజ్ని మనం ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్లో, నెక్స్ట్ దాన్ని అవుట్పుట్ స్టేజ్కి ఇన్పుట్ లాగా ఇస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చిన సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది. ఎలా యాంప్లిఫై అవుతుంది? హై వోల్టేజ్ గెయిన్ వచ్చేలాగా యాంప్లిఫై అవుతుంది. ఇందులో స్ట్రెంథెన్ చేస్తుంది సిగ్నల్ని, హై వోల్టేజ్ గెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ అన్ని స్టేజెస్లో ఈ సిగ్నల్ అనేది పాస్ అవుతూ ఉండగా మనకి ఇక్కడ వోల్టేజ్ని స్ట్రెంథెన్ చేస్తుంది కదా వోల్టేజ్ గెయిన్ని. ఎట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి లో ఉంటుంది. ఇక్కడ ఏంటి రెసిస్టెన్స్ అనేది హై ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ యాజ్ మచ్ యాజ్ లో ఉంటుంది మనకి. 0 అనేది మనం 0 అనేది అండ్ ఇక్కడ ఈ అవుట్పుట్ స్టేజ్ని మనం కాంప్లిమెంటరీ అవుట్పుట్ స్టేజ్ అని అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ కరెంట్ రైజెస్ అండ్ ఇట్ రైజెస్ ద కరెంట్ సప్లైయింగ్ కేపబిలిటీ అవుట్పుట్ స్టేజ్లో. కాంప్లిమెంటరీ అవుట్పుట్ స్టేజ్ ఇది. సో ఇది ఇక్కడ మనకు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇట్ రైజెస్ ది కరెంట్ సప్లైయింగ్ కేపబిలిటీ ఆల్సో. సో ఇలా మనకి ఈ ఆపరేషన్ యాంప్లిఫైయర్ అనేది వర్క్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you for watching my video.